హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి 21వ భాగాన్ని వినేద్దాం. కార్ ఆఫీస్ ముందు ఆగటంతో అంజలి కనీసం రుద్ర వైపు కూడా చూడకుండా లోపలికి వచ్చింది. చూస్తుంటే దీనికి బాగా కోపం వచ్చినట్టుంది అనుకుని రుద్ర తనలోని తాను నవ్వుకుని లోపలికి వచ్చాడు. ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు ఆఫీస్కి? నువ్వు ఉన్నావు కదా మామయ్య, అందుకే లేటుగా వచ్చాను అంటూ శంకర్ బుగ్గలు గిల్లాడు. ఏంట్రా ఆఫీస్లో కూడా ఇలా అల్లరి చేస్తావు? అయినా ఏంటి లేట్ చేసావు? పైగా అంజలి ముఖం ఎందుకు డల్గా ఉంది అని అడిగాడు. నేను ఆఫీస్కి లేటుగా వచ్చానని క్వశ్చన్ బ్యాంక్ మింగావా? అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తావేంటి? అబ్బా లేట్ అయింది కదా, ఈ గ్యాప్లో అంజలిని నువ్వు నీ ముఖం అంత లేదు, ముట్టుకుంటేనే నేల మీద పడుకుంది. ఏమాత్రం ముద్దు పెట్టుకున్నా నా ప్లేస్ ఇంకా బెడ్ మీద కాదు, దిండు చాపా తీసుకుని వాకిట్లో పడుకొని ముసుగు తన్ని పడుకోవాలి అంటూ చైర్లో కూర్చున్నాడు. ఏంటో నువ్వు కూడా కోపంగా ఉన్నావు. మరేం చేయను, అప్పటికే నా సొంతంలా అనిపిస్తుంది, అంతలోనే పరాయి వాణ్ణి చేస్తుంది. దాని కోపానికి నా పరిస్థితి ఏంటి అంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. నీకు అంజలి దగ్గరవుతుంది కదా, ఇంకా ఎందుకురా ఆ కోపం విసుగు? సరే ముందు వర్క్ చేయి అన్నాడు. మామయ్య చేస్తాను, కానీ ముందు నువ్వు కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు. ఏంట్రా ఇంపార్టెంట్నా? అవును మామయ్య, తాతయ్య ఫోన్ చేశారు. అసలు అంజలి ఎవరు? ఇది మరీ బాగుంది, నాకేం తెలుసురా మామయ్య అంటూ కోపంగా చూశాడు. రుద్ర, ఆయన ఎవరితోనో మాట్లాడుతుంది, నిన్ను అంజలిని పెళ్లి చేసుకోమని చెప్పి అంజలి ఎవరో తెలుసుకోమన్నారు అంటే అది ఎంత పెద్ద విషయమో ఒకసారి ఆలోచించు. తాతయ్య నీతో ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఒక్కటి, ముందు నువ్వు అంజలి వాళ్ళ అమ్మా నాన్న కోసం పూర్తిగా తెలుసుకో, అర్థమైందా? నేను ఆల్రెడీ తెలుసుకున్నాను కదా మామయ్య, ఇంకా ఏముంది తెలుసుకోవటానికి? నీతో ఇదే వచ్చిందిరా చిక్కు. తెలుసుకోవడం అంటే అంజలి చెప్పిన మాటలు వినటం మాత్రమే కాదు, నీకు నువ్వుగా తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. నేను చెప్పేది పూర్తిగా అర్థం చేసుకుంటే నీకు బాగా అర్థమవుతుంది రుద్ర. సరే మావయ్య, ఏదైనా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు, నేను వెళ్తున్నాను అంటూ శంకర్ బయటికి వెళ్ళగానే రుద్ర ఆలోచనలో పడ్డాడు. వర్మగారి మాటలు, శంకర్ మాటలు ఆలోచించి వర్క్లో మునిగాడు. లంచ్ టైం అవడంతో రుద్ర క్యాబిన్కి వచ్చింది అంజలి. సీరియస్గా ఫోన్లో మాట్లాడుతున్న రుద్ర ముఖం చూసి తనకి ఏమీ పట్టినట్టు చేతిలో ఉన్న ఫైల్ రుద్ర ఎదురుగా పెట్టి సైన్ చేయండి అన్నట్టు చూసింది. రుద్ర కాల్ కట్ చేసి ఏంటిది అన్నాడు. కనిపించడం లేదా? ఫైల్ సైన్ చేసి ఇవ్వండి. అతని ముఖం చూడకుండా పక్కకి చూస్తూ మాట్లాడుతుంది. కోపం పోలేదా? ఇంకా నేనన్న మాటలకే బాధపడుతున్నావా అని అడిగాడు. సైన్ చేస్తారా లేదా అన్నది. రాక్షసి, ఎందుకే నా ముఖం చూడగానే ఘాటుగా మాట్లాడతావు అంటూ ఫైల్ మీద సైన్ చేశాడు. అంజలి ఫైల్ తీసుకుని వెనక్కి వెళ్తుంటే, భార్య అన్నాక భర్త ఆకలి కోసం కూడా పట్టించుకోవాలి. వెళ్తున్నదల్లా ఆగి కోపంగా వెనక్కి తిరిగింది. ఉన్నమాటే అన్నాను, కోపంతో వెనక్కి తిరిగి చూడడం మానేసి నాకు భోజనం వడ్డిస్తే బాగుంటుంది అన్నాడు. పెట్టుకొని తిను, బాక్స్ పెట్టి ఇచ్చాను కదా, అది కూడా తినలేవా? అంజలి ఎంతో ప్రేమగా పిలిచాడు రుద్ర. కోపంగా వెనక్కి తిరిగి, ఏంటి దగ్గరుండి తినిపించాలా? నాకు అంత అదృష్టం కూడానా? ముందు వడ్డించు చాలు. అంజలి ఏమీ మాట్లాడలేదు. కామ్గా హ్యాండ్ వాష్ చేసుకుని తను తెచ్చిన లంచ్ బాక్స్ ఓపెన్ చేసి ప్లేట్ కడిగి రుద్రకి వడ్డించింది. హ్యాండ్ వాష్ చేసుకుంటున్న రుద్ర ఫోన్ రావడంతో, అంజలి నా చేతులు తడిగా ఉన్నాయి, కాస్త ఫోన్ లిఫ్ట్ చేయి అన్నాడు. కోపంగా లుక్ ఇచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి రుద్ర చెవి దగ్గర పెట్టింది. కావాలని చేతులను తుడుచుకోకుండా, చెప్పు డార్లింగ్. రే, నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను. అదేంటి భోజనం చేయవా? అంజలి నన్ను అడిగిందిరా, నేను చెప్పాను కదా తనకి ఇంట్లో చేస్తానని. సరే సరే బాబాయ్, ఆయనకి భోజనం పెడతానని మీ దగ్గరికి వచ్చింది, రాలేదా అంజలి? హో అదా మ్యాటరు, నాకు అర్థమైంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తానులే అంటూ కాల్ కట్ చేసి అంజలి వైపు చూశాడు. కోపంగా అతని వైపే చూస్తూ ఉంది. తమరు నా దగ్గరికి ఫైల్ పట్టుకుని ఎందుకు వచ్చింది అని అడిగాడు. ఎందుకో నీకు తెలీదా? రుద్ర నవ్వుతూ అంజలిని ఒకేసారిగా ఎత్తుకొని టేబుల్ మీద కూర్చోబెట్టి ఆమె ఎటు కదలకుండా తన 2 చేతుల్ని అడ్డం పెట్టి, నువ్వు నా కోసమే కదా వచ్చింది? కాదు. అబద్ధం. కాదు, నేను నీ కోసం రాలేదు, సైన్ కోసమే వచ్చాను అన్నది అంజలి. అబద్ధం అన్నాడు. కాదు నిజం. అబద్ధం. కాదు నిజం అన్నాడు. అయితే అబద్ధం. నిజం రుద్ర అన్నది. లేదు నిజమే. కాదు అబద్ధం అంటూ నోరు జారింది అంజలి. రుద్ర వెంటనే నవ్వుతూ, నాకు తెలుసు, నా కోసమే వచ్చావు నా దగ్గరికి, నీ ప్రేమని అర్థం చేసుకోవడం కష్టమేనే బాబు అంటూ చిన్నగా నవ్వాడు. అంజలి ఏమీ మాట్లాడకుండా తలని దించుకుంది.
సరే వడ్డించి తింటాను అంటూ ఆమెకి దూరంగా జరిగాడు. తన పక్కనే ఉన్న భోజనం ప్లేట్ రుద్ర చేతికి ఇస్తుంటే తినకుండా అంజలినే చూస్తున్నాడు. ఏంటి తినవా? లేదు, నువ్వు తినిపించు అన్నాడు. ఏంటి నాటకాలా? నీలా నేను నాటకాలు వేయను. నా కోసం భోజనం పెట్టడానికి వచ్చావు కానీ ఫైల్ మీద సైన్ చేయంటూ అబద్ధం చెప్పావు. ఆ నోటితో కాస్త ఐ లవ్ యూ చెప్పవే, జీవితాంతం నీ పక్కనే ఉంటాను అంటూ ఆమె పక్కనే టేబుల్ మీద కూర్చున్నాడు. పెట్టంజు, ఎంతసేపు ఆకలిగా ఉంచుతావు? జాలి కూడా వేయటం లేదా నా మీద అన్నాడు. నిన్ను అంటూ కోపంగా చూసి రుద్రకి భోజనం తినిపిస్తుంటే రుద్ర తింటూనే తినిపిస్తున్న అంజలి చేతి వేలను చిన్నగా కొరికాడు. రుద్ర, ఏంటిది? నీ మీద ప్రేమ అంజలి. కోపంగా తినిపించి తను భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది. అప్పుడే వెళ్ళిపోకు, నీతో మాట్లాడాలి అన్నాడు. ఏంటి? ముందు కూర్చో చెబుతాను అంటూ అంజలిని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. అంజలి, రేపు మనం మన ఇంటికి వెళ్తున్నాం. ఏంటి? అవును, తాతయ్య ఫోన్ చేశారు. ఆయన ఉన్న పలంగా రమ్మనటానికి కారణం కూడా ఉంది. ఏంటి రుద్ర? మా నాన్న మా అత్తయ్య చాందనికి నాకు నిశ్చితార్థం చేయాలని చూస్తున్నారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అంజలికి నెత్తిన పిడుగుపడినట్టయింది. కంగారుగా రుద్ర వైపు చూసింది. ఏంటి రుద్ర నువ్వు చెప్పేది? అవును, నాన్న చేసే పని ఆపాలంటే నీకు నాకు పెళ్ళయిందని అందరికీ తెలియాలి. అందుకే రేపే మనం ఇంటికి వెళ్తున్నాం. అంజలి ఏమీ మాట్లాడలేదు. నిశ్చితార్థం అనేసరికి రుద్ర తనకి దూరం అవుతాడని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసాయి. ఏంటి అంజలి ఏమీ మాట్లాడడం లేదు? అదేం లేదు రుద్ర, సడన్గా వెళ్ళటం అంటే అంటూ ఏమీ మాట్లాడలేక ఫేస్ పక్కకు తిప్పుకుంది. అంజలి, చెప్పు రుద్ర, ఒకసారి నా వైపు చూడు. పర్లేదు చెప్పు. ఎందుకు భయపడుతున్నావు అంటూ ఆమె ఫేస్ని తన వైపుకి తిప్పుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయి. నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు, అర్థమైందా అన్నాడు. నా కోసం నేనేమీ బాధపడడం లేదు. మరి ఎవరి కోసం ఏడుస్తున్నట్టు? నీకెందుకు, అన్నీ నీకు చెప్పాలా అంటూ ఏడుస్తూ రుద్ర వైపు చూసింది. ఒక్కసారిగా ఆమెని తన గుండెలకి హత్తుకుని ఆమె తల నిమురుతూ, ఇంటికి వెళ్ళాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకి తెలియదు కానీ ఒక్కటి, నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి. నువ్వు నా పక్కన ఉంటే చాలు, నాకు ఇంకేం వద్దు. అలానే ఎవరి మాటల్లో విని నాకు దూరం అవ్వాలని చూడకు, అర్థమైందా అన్నాడు. అంటూ చిన్నపిల్లల బుద్ధిగా తల ఊపింది అంజలి. సరే వెళ్ళి ఇంకా అన్నాడు. నిన్నొకటి అడగాలి అన్నది. ఏంటి అంజలి? ఉదయం కారు దిగి ఫోన్ మాట్లాడారు కదా, ఎవరు వాళ్ళు? అంతసేపు ఎవరితో మాట్లాడారు? మా అంటూ చెప్పడం ఆపేసి ఎందుకు అలా అడుగుతున్నావు అన్నాడు. నేను దూరంగా ఉండేసరికి మీలో చాలా మార్పు వస్తుంది. ఫోన్ కూడా నైట్ టైం గార్డెన్ వైపుకు వెళ్ళి గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఇంకా ఉదయం కూడా ఎక్కువైతే నేను వింటానని కారు దిగి లారీ వస్తున్నా కూడా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడారు. ఎవరితది మీకు ఫోన్ చేసేది? దబాయిస్తూ అడిగింది అంజలి. రుద్ర షాక్గా చూశాడు. నువ్వేనా ఈ రకంగా నాతో మాట్లాడుతుంది? ఏ డౌటా? చెప్పు, ఎవరు తను? నా గర్ల్ ఫ్రెండ్ నవ్వుతూ చెప్పాడు రుద్ర. అవునా? కోపంగా చూసింది. ఎస్, చాలా అందంగా ఉంటుంది. నీకంటే చాలా అందగత్తి. నువ్వు ఎలా ఉన్నావు? నన్ను దూరం పెడుతున్నావు కదా, అందుకే ఇంకో దాన్ని సెట్ చేసుకుంటున్నాను. పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అలాంటప్పుడు నా మెడలో 3 ముళ్ళు ఎందుకు వేశావు? నువ్వు కూడా అందంగా ఉన్నావు కదా, అందుకే వేశానే. తన 2 చేతుల్ని అంజలి భుజాలపై వేసి దగ్గరికి తీసుకుని, ఏంటి కొత్తగా దబాయిస్తున్నావు అని అడిగాడు. నా ఇష్టం, దబాయిస్తాను, ఏం చేస్తావు అన్నది అంజలి. నేనేం చేస్తాను? ఇష్టంగా భరించడం తప్ప అంటూ ఆమె నుదుటిన తల ఆనించి, గంటల తరబడి ఫోన్ మాట్లాడేది మా తాతయ్యతో అంజలి. నాకు గర్ల్ ఫ్రెండ్ ఏంటి, కనీసం బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు తెలుసా? ఆమె కళ్ళల్లోకి చూసి చెప్పాడు. నిజమా అన్నది. అవును, నాకున్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్, నువ్వేనే. నిన్ను భరించలేకే చూస్తున్నాను. ఇంకా నా బతుక్కి వేరేది కూడానా? మత్తుగా ఆమె మెడవంపుల్లో తలని దాచుకుని అన్నాడు. అంజలి ఏమీ మాట్లాడలేదు. ఉదయం శ్రీజ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని తనకి తెలియకుండానే రుద్ర వీపు చుట్టూ చేతులు బిగించింది. ఏంటి మేడం, తమరిలో ఫీలింగ్స్ వస్తున్నాయి? నా కోసమేనా? ఒక్కసారిగా రుద్రాని వదిలి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అన్నది. వచ్చేసిందా? ఖర్చు లేకుండానే వచ్చేస్తుంది నీ కోపం అంటూ అంజలి చేతుల్ని పట్టుకొని, ఏంటి ఇంతసేపు నా క్యాబిన్లో ఉన్నావు? నాకేమన్నా చెప్పాలా అన్నాడు. అంటూ తలని దించుకుంది అంజలి. మనకి పెళ్ళై ఇంకా 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే నన్ను తండ్రిని చేశావా ఏంటి? తెగ సిగ్గుపడుతూ తలని దించుకున్నావు. కోపంగా రుద్ర వైపు చూసి, అసలు ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా వంకరగా మాట్లాడతావు? నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తి అంతలోనే ఆగిపోయింది. అప్పటికే రుద్ర చూపులతోనే ఆమెని స్కాన్ చేస్తున్నాడు.
చెప్పు, ఏం చెప్పాలి అన్నాడు. అది ఆశ్రమంలో నా వస్తువులు కొన్ని ఉన్నాయి. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు అవి తెచ్చుకుంటాను. ఈ ముక్క చెప్పడానికి ఎందుకే ఏదో కిస్ చేస్తున్నట్టు యాక్షన్ చేశావు? రుద్ర, కోపడకు సరేనా? పద, ఇప్పుడే వెళ్దాం ఆశ్రమానికి అన్నాడు. ఆఫీస్ వర్క్ ఉంది కదా. వర్క్ అంతా వదిలేసి ఇప్పుడు ఎందుకు వెళ్ళటం? కోపంగా అడిగింది. ఏమాత్రం ఆమె మాటలు వినకుండా ఆమె చేతిని పట్టుకుని మరీ చేత్తో స్టైల్గా కళ్ళకు గోగల్స్ పెట్టుకుని బయటికి నడిచాడు. వదులు రుద్ర, ఆఫీస్లో ఏంటి పనులు? స్టాఫ్ అందరూ చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు చూడు. అయితే సో వాట్ అన్నాడు. సో వాట్ ఏంటి? ఎందుకు నా చేతిని పట్టుకున్నా? అంటే పక్కింటి అమ్మాయి చేతిని పట్టుకుంటే బాగోదు కదే, అందుకే నీదే పట్టుకున్నాను. ముందు ఆ కోపం మాస్క్ తీయవే బాబు అంటూ కారు వేగంగా స్టార్ట్ చేశాడు. అంజలి ఇంకా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా విండో బయటికి చూసింది. రుద్ర ఇంటికి వెళ్ళాలి అంటున్నాడు, కానీ వాళ్ళ నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో తలుచుకుంటేనే భయంగా ఉంది. మరీ ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు, కాసేపైనా ప్రశాంతంగా ఉండవే అన్నాడు. అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది. షాక్ అవ్వకు, నిజమేనే నేను చెప్పేది. అంతా నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నాకు తోడుగా ఉండు చాలు. నువ్వు పక్కన ఉంటేనే నాకు బాగుంటుంది అంజలి. ఇలా దగ్గర అవుతూనే ఒక్కసారిగా దూరం పెడుతుంటే ఒక్కసారిగా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది నాకు అంటూ అంజలి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అంజలి ఏమీ మాట్లాడలేదు. అలానే రుద్ర కళ్ళలోకి చూసింది. అతని చూపులని తెలుస్తుంది తనంటే ఎంత ప్రేమో. కాసేపటికి ఆశ్రమం ముందు కారు ఆపటంతో అంజలి లోపలికి వెళ్ళింది. ఎలా ఉన్నావు అంజలి? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. శ్రీజ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా అంటూ అంజలి సునీత కాసేపు మాట్లాడుకున్నారు. సరే అంజలి, రూమ్ కీస్ టేబుల్ మీద పెట్టాను, తీసుకో. ఇంతకీ రుద్ర ఎక్కడా కనిపించడం లేదు. ఆయన బయట ఉన్నారమ్మా, పిలుస్తానుండండి. పర్లేదు అంజలి, నేను తర్వాత కలుస్తానులే. సరే అమ్మా అని అంజలి రూమ్ కీ తీసుకుని తన రూమ్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి కబోర్డ్స్లో ఉన్న తన బట్టలు అన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ అన్నీ పెట్టాను, కానీ అమ్మ ఫోటో ఏది కనిపించడం లేదు. బట్టల్లోనే కదా పెట్టాను అనుకొని రూమ్ అంతా వెతికి చివరికి ఫోటో దొరకటంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరిగింది. ఎదురుగా 2 చేతులు కట్టుకుని ఉన్న రుద్రాన్ని చూసి ఒక్కసారిగా భయపడింది అంజలి. నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు వచ్చావు అసలు రూమ్కి? వచ్చిన వాడివి కనీసం మాటైనా మాట్లాడాలి కదా. దెయ్యంలా నిలబడి భయపెట్టావెందుకు? ఫోటో బ్యాగ్లో పెట్టి అడిగింది అంజలి. ఏయ్, నోరెత్తావంటే ఊరుకునేది లేదు. అయినా ఒక్కరిని అలా వదిలేసి వచ్చావేంటే? మరి నువ్వు వచ్చి ఏం చేస్తావు? ఈ రూమ్లో ఒక్క క్షణం కూడా ఉండలేవు. అయినా నిన్నెవరు రమ్మన్నారు? ముందు వెళ్ళి బయటికి అంటూ కోపంగా చూసింది. రుద్ర కోపంగా బెడ్ మీద కూర్చొని, ఎక్కడికి వెళ్ళేది లేదు, కాసేపు కూర్చొని నన్ను. అయినా మొగుడు దగ్గరికి వస్తే ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు, కానీ నువ్వేంటే అలా అరుస్తావు? అయినా ఏ వస్తువులు ఉన్నాయని బ్యాగ్ నిండా సర్దేశావు? నీకెందుకయ్యా? నా రూమ్ నా ఇష్టం. నువ్వు మామూలు దానివి కాదే. నువ్వు ప్రేమగా ఎందుకు మాట్లాడతావు? నా పిచ్చి కాకపోతే అంటూ బ్యాగ్లో ఉన్న బట్టలు చూసి, ఏంటి అంజలి, బట్టల కోసమా నువ్వు వచ్చింది? అవును. అంటే నేను నీకు బట్టలు కూడా కొనలేనా? చెప్పాను కదా నీ నుంచి నేను ఏమీ ఆశించనని. ఎందుకు అంజలి అంత మొండితనం నీకు? కాస్త సీరియస్ కానీ అన్నాడు రుద్ర. ఏంటి నీ బాధ? ఎప్పుడు చూసినా నా వెనకే తిరుగుతావు. వేరే పనేం లేదా నీకు? నువ్వు కొనే బట్టలు నేనెందుకు వేసుకుంటాను? అసలు ఎందుకు వేసుకోవాలి? అసలు నువ్వు అని తన మాట పూర్తి కాకుండానే రుద్ర కోపంగా చూశాడు. అంజలి భయంతో గుటకలు మింగుతూ రుద్ర అన్నది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.